ఇవాళ నేను ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే హై టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ టెక్నాలజీ మెషిన్స్ యూస్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. చాలా అరుదుగా ఉన్నాయి ఈ మెషిన్స్ హైదరాబాద్ మొత్తంలో, వేల మీద చెప్పొచ్చు అనమాట. ఇంత హై టెక్నాలజీ మెషిన్స్ యూస్ చేసి స్కిన్ రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తున్నారనమాట. ఇవాళ మనం మాట్లాడదాము. మనతో ఉన్నారు డాక్టర్ సుష్మితా రెడ్డి గారు, ఎంబీబీఎస్ అండ్ ఎండి-డిబిఎల్. వారిని అడిగి ఈ టెక్నాలజీ యూస్ చేసి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేయొచ్చా అడుగుదాం. ప్లీజ్ కమ్ సుష్మితా గారు. నమస్తే సుష్మిత గారు. సో మీరు ఇక్కడికి వచ్చి ఇంత హై టెక్నాలజీతో పెట్టారు. నేను లోపలికి వచ్చి చూసిన వెంటనే నా మైండ్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే సొల్యూషన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంత హై టెక్నాలజీ యూస్ చేస్తున్నారు కాబట్టి. ఇంకోటి ఇమీడియట్గా వచ్చింది అంటే ఇంత మెషినరీ, అడ్వాన్స్డ్ మెషినరీ వాడాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అ లాట్ నో ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి ఇంతకు ముందు ఈ క్లినిక్ మీ సొంతగా పెట్టక ముందు మీ వర్క్స్ గురించి అండ్ ఈ క్లినిక్ పెట్టడానికి కారణాలు. I have done my MBBS అండి and also MD-DVL, and దాని తర్వాత I worked at multiple hospital setups and multiple clinics అండి. సో ఇట్స్ బీన్ ఎ వైల్. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ ఎవరైనా కూడా వాళ్ళ స్కిన్, హెయిర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డిస్ప్లేస్ దేర్ కాన్ఫిడెన్స్. సో దానికోసం అని చెప్పి నేను ఫస్ట్గా డర్మటాలజీ తీసుకోవడం జరిగింది బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో ఎవరికైనా మనకి ఇలాంటి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అది మనం కొంచెం ట్రీట్ చేస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడము, వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ తోని వాళ్ళ కెరీర్ లో కానీ లైక్ పర్సనల్ లైఫ్ లో కానీ ముందుకెళ్ళడము. సో అలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనేది లోపల నుంచి రావాలి, మన లుక్స్లో ఏముంటుంది అని. కానీ బట్ స్టిల్ మనం ఎంత మాట్లాడుకున్నా, ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాం, లుక్స్ ప్లేస్ అ రోల్ ఇన్ కాన్ఫిడెన్స్. మన అందంగా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తామో, లేకపోతే మన అండర్ డ్రెస్డ్ ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం స్కిన్ ఆ రోజు బాగాలేదు అన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తామో మనకే తెలుసు. మనం బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన ఇట్స్ నాట్ ద రియాలిటీ. యా ప్లీజ్. సో ఐ వర్క్డ్ ఎట్ మల్టిపుల్ క్లినిక్స్ అండి. సో ఐ వర్క్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్. అన్ని టైప్స్ ఆఫ్ లేజర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉండింది. లైక్ లేజర్ హెయిర్ రిడక్షన్కి మనం ఎలా అయితే 3 మెషిన్స్ యూజ్ చేస్తారు, ఒకటి ఐపీఎల్, ఒకటి డయోడ్, ఒకటి లాంగ్ పల్స్ ఇండియా. సో మూడిట్లో కూడా రీసెర్చ్ చేసి నాకు స్పెసిఫిక్గా లాంగ్ పల్స్ ఇండియాకి నచ్చింది. సో ఆ మెషిన్ ఎక్కువ క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ దే వోంట్ బీ ఏబుల్ టు ఎఫోర్డ్. సో అది నా కీ ఫ్యాక్టర్. సో అలా నేను రీసెర్చ్ చేసి మొత్తం ఆ లేజర్తోని ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్ని రీసెర్చ్ చేసి అట్లా ఒక్కొక్క మెషిన్ని మనం హ్యాండ్ పిక్ చేసుకొని ఇది క్లినిక్ పెట్టాలి అని అనుకున్నాము నేను, నా పార్ట్నర్. బికాస్ దెర్ ఆర్ ఫ్యూ గ్యాప్స్ అండి. లైక్ అందరూ లైక్ డర్మట్స్ అయినా కానీ డాక్టర్స్ అయినా కానీ పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అలా ఉండరు రెడీగా. సో మేమిద్దరం కలిసి ఈ క్లినిక్ ఎందుకు పెట్టాలనుకున్నాము అంటే మా మోటో ఒకటే ఉండింది ఫస్ట్ నుంచి కూడా. సో అందరికీ అందుబాటు ధరలో మనం ఈ ట్రీట్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయగలిగితే దట్ విల్ బి అ కీ ఫ్యాక్టర్ అన్నట్టు మేము ఆలోచించుకొని ఆ లగ్జరీ అనేది కూడా అందరికీ అందుబాటులో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. నార్మల్గా మీరు అన్నారు కదా అడ్వాన్స్డ్ మెషినరీ అని. అడ్వాన్స్డ్ మెషినరీ అన్నగానే అందులో ఎస్థెటిక్స్ అనేది కానీ మనకి చాలా చార్జ్ చేస్తారు, చార్జ్ బాంబ్ అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. బట్ వేరాజ్ మీరు చెప్తున్నారు అందరికి అఫోర్డబుల్ రేంజ్ లో మనం లగ్జరీని ప్రొవైడ్ చేయడానికి క్లినిక్ అనేది మనం స్థాపించడం జరిగింది. పర్ఫెక్ట్. చూసారు కదా ఎంత అడ్వాన్స్డ్ మెషిన్ తెచ్చినా కానీ బట్ స్టిల్ మన వాళ్ళందరికీ అందుబాటు ధరలో అందరి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం, బూస్ట్ ఇవ్వడమే వాళ్ళ మెయిన్ ఎజెండా అని చెప్తున్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఇవాళ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి చూద్దాము. సో ఇవాళ వచ్చేసి నేను లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ చూపించబోతున్నాను. లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే ఇప్పుడు చాలా మందికి హెయిర్ అనేది కొన్ని ప్లేసెస్లో అన్వాంటెడ్గా గ్రో అవుతూ ఉంటుంది. అమ్మాయిలకి ఫేస్ పైన కూడా గ్రో అవుతూ ఉంటుంది. PCOS ప్రాబ్లమ్స్తోని కొంచెం ఈ అవాంఛిత రోమాలు ఇవన్నీ కూడా గ్రో అవుతూ ఉంటాయి. ప్లస్ అలాగే వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళు ఎక్కడెక్కడైతే హెయిర్ వద్దు అనుకుంటామో దానికోసం అనేసి మనము లాంగ్ పల్స్ ఇండియా టెక్నాలజీ తీసుకోవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దీంట్లో ఇంకా వేరే టెక్నాలజీస్ కూడా ఉంటాయి. IPL అని ఉంటుంది, డయోడ్ అని ఉంటుంది,
ట్రిపుల్ వేవ్ లెంత్ అని ఉంటుంది. అలా కాకుండా ఇది లాంగ్ పల్స్డ్ ఎండియాగ్ అని అంటాము. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 30 years నుంచి దీంట్లో కంప్లీట్గా రీసెర్చ్ చేసి ఇందులో చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా కంప్లీట్గా అప్రూవ్డ్ మెషిన్ అండి, అప్రూవ్డ్ టెక్నాలజీ. సో దాని లేజర్ హెల్ప్తో ఎలా హెయిర్ అనేది మనం రెడ్యూస్ చేసుకుంటాము, దానికి ఎన్ని సెషన్స్ పడతాయి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసుకుంటాం. షూర్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. యా. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తున్నారో సుష్మిత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లేజర్ హెయిర్ రిడక్షన్ ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది అంటే, లేజర్ వచ్చేసి మన హెయిర్ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది. హెయిర్ పిగ్మెంట్ని టార్గెట్ చేసి అందులోని రూట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అలా కొన్ని సిట్టింగ్స్ పడతాయి, బికాజ్ రూట్ని డిస్ట్రాయ్ చేయడం అంటే కొంచెం పవర్ ఎక్కువ కావాలి, టైం ఎక్కువ పడుతుంది. సో ఆ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. లైక్ ఈ లేజర్ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇండియన్స్ ఇది యాక్చువల్గా ప్రూవెన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అంటే లైక్ ఏ పిగ్మెంట్ 1 పిగ్మెంట్ నుంచి 6th పిగ్మెంట్ వరకు, అంటే ఫిట్స్పాట్రిక్ స్కేల్ అని ఒక స్కేల్ ఉంటుందండి దాంట్లో. సో ఆ స్కేల్లో లైక్ ఫారినర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్ వైట్ ఉంటారు అండ్ వాళ్ళకి హెయిర్ బ్రౌన్ ఉంటుంది. అండ్ మన ఇండియన్ టైప్స్ వచ్చేసి వీటిష్ కలర్ కాంప్లెక్షన్ లో ఉంటారు, ప్లస్ వాళ్ళ హెయిర్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సో వీటిష్ దగ్గర నుంచి కూడా ట్యాన్ కూడా పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ మన హెయిర్ పిగ్మెంట్ తో ఎటువంటి ఇంట్రాక్షన్ లేకుండా స్పెసిఫిక్ గా హెయిర్ పిగ్మెంట్ ని టార్గెట్ చేసేటట్టు ఈ టెక్నాలజీ వర్క్ అవుతుందండి. ఈ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇందులో జెల్ పెట్టడం కానీ అదంతా ఏమి ఉండదు. ఇన్బిల్ట్ క్రయోజన్ వస్తుంది, విచ్ ఇస్ నాన్ టాక్సిక్. ఆ క్రయోజన్ తోని మనకి కూల్ గ్యాస్ అనేది స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, లేయర్ లాగా పడుతుంది. దానివల్ల మనము స్కిన్ కూడా పైన బ్యారియర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చేసేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో దీనికి మరి అంత ఎక్కువ కాదు, ఉన్నదే కానీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కదా. సో యా, ఈ పేషెంట్ వచ్చి చూసుకుంటే ఆల్రెడీ ముందు ఒక సెషన్ అయిందండి, అండ్ సెకండ్ సెషన్ ఇది. సో ఈ సెకండ్ సెషన్ టైంకి ఏమైంది అంటే, ఇక్కడ ఉన్న హెయిర్ అసలు రాలేదు, బికాజ్ ఇట్ వాస్ కొంచెం డెన్స్. చిన్న సెషన్ లో మనం ఏం చేసుకుంటామంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ పార్ట్ ఆఫ్ ది స్కిన్ పైన మనం లేజర్ అనేది ఫైర్ చేయం, జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ది స్కిన్ పైన ఫైర్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు. సో అది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హెయిర్ లేని ప్లేస్ లో లేజర్ ఫైర్ చేస్తే పారాడాక్సికల్ హెయిర్ గ్రోత్ అనేది ఇంకోటి ట్రిగర్ అయిపోతుంది, అంటే అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే, సెలూన్స్ వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు, అసలు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండకుండా పెట్టేసి స్కిన్ బర్న్ చేయడం కానీ అలా చేసేస్తున్నారు, బికాజ్ వాళ్ళకి ఐడియా ఉండదు పారామీటర్స్ ఎలా పెట్టాలి, ఏ పారామీటర్ పేషెంట్ కి హార్మ్ఫుల్ కాదు అలా అని. ఎగ్జాక్ట్లీ. సో విన్నారు కదా, నిజమే మేడం చెప్పింది, పార్లర్స్ లో పెట్టేస్తున్నారు, బట్ దాన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే MBBS డాక్టర్స్ కాదంట. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లం వస్తుంది, వెరాజ్ ఇలాంటి మెషిన్స్ లేజర్ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఒకసారి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మేము ఎంత స్పెసిఫిక్ ఉంటామంటే, లైక్ మార్క్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ వైట్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తాము, ఇందులో పిగ్మెంట్ ఉండదు. వెరాజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ బ్లాక్ పెన్సిల్, అంటే కాజల్ కానీ అలా బ్లూ పెన్సిల్, బ్లూ కాజల్ కానీ అలా యూజ్ చేసినప్పుడు అది కూడా పిగ్మెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వైట్ కలర్ పెన్సిల్ తోని విల్ జస్ట్ మార్క్ ఇట్. సో ఈ బ్లాక్ లో అనేది మనం లేజర్ చేయవలసిన అవసరం లేదు. వెరాజ్ ఈ ఒక్క హెయిర్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు, స్పాట్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని. మెయిన్ గా టార్గెట్ చేయాల్సింది ఈ పార్ట్ ఆఫ్ ది హెయిర్ ని. ఇందులో కూడా డివిజన్స్ చేసుకుంటాము, అంటే రిపీటెడ్గా షార్ట్స్ పడకుండా. సింగిల్ షార్ట్లో అయిపోతుంది, రిపీటెడ్గా షార్ట్స్ పడకుండా ఫస్ట్ ఈ బ్లాక్ని చేస్తాం. ఈ క్లయింట్కి వచ్చేసి ఇక్కడ ఉన్న హెయిర్ మొత్తం ఒకటే డెన్సిటీలో ఉంది, కోర్స్ అని రాసుకుంటాము, అంటే కొంచెం మందంగా ఉన్నట్టు. వెరాజ్ ఇప్పుడు మనం ఫేస్ పైన లేజర్ చేసేటప్పుడు ఈ హెయిర్ అంతా కూడా ఫైన్ అని ఉంటుంది. సో ఫైన్ హెయిర్ సెట్టింగ్స్ పెట్టుకొని చేసుకోవాలి, ఇక్కడ కోర్స్ హెయిర్ సెట్టింగ్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత విల్ షేవ్ ఇట్ ఆఫ్.
అసలు లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కొంచెం జనరేషన్ బ్యాక్ వెళ్తే అందరూ వ్యాక్సింగ్ పైన థ్రెడ్డింగ్ పైన చాలా ఇన్వెస్ట్ చేస్తారు, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో వ్యాక్సింగ్ అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అంటే వాళ్ళకి అది ఆన్ ఏ పాకెట్ లెస్ బర్డెన్ పర్ మంత్. కానీ లాంగ్ రన్ లో లైఫ్ లాంగ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్స్ చాలా మోర్. అంటే లైక్ వ్యాక్సింగ్ ఇప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ కి 10 times వాళ్ళు స్పెండ్ చేస్తారు వితౌట్ నోయింగ్. సో అలా మనము కొంచెం వల్నరబుల్ పీపుల్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు చాలా కూడా. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, సో వ్యాక్సింగ్ లో ఇలా లిటరలీ గమ్ పెట్టేసి వ్యాక్స్ పెట్టేసి ఇలా హెయిర్ పీకేస్తారు. పీకేసినప్పుడు అక్కడ మొత్తం కూడా ఆ రెడ్నెస్ వచ్చేస్తుంది, ఆ ఫాలికల్ బయటకు వచ్చేసినప్పుడు రెడ్ వచ్చేస్తుంది. రెడ్ వచ్చినాక మన ఇండియన్ స్కిన్ నేచర్ ప్రకారం అది ట్యాన్ అవుతుంది, లేదంటే పిగ్మెంట్ అవుతుంది, పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కొంతమందికి అయితే పీకిన రెడ్నెస్ ఆ ఇంటెన్సిటీ వల్ల అక్కడ స్కిన్ ఎరప్ట్ అయిపోయి దానిపైన ఉన్న బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిపోయి ఫాలిక్యులైటిస్ అని వచ్చేది. సో అలా ఫాలిక్యులైటిస్ వచ్చి దాన్ని హీలింగ్ లో మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చి చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ అలా పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు వస్తారు, ఎందుకంటే అప్పుడు దే ఫీల్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ స్కిన్ డాక్టర్ అయితేనే ట్రీట్ చేయగలుగుతారు అని చెప్పి వస్తారు. ఆ పిగ్మెంట్ ని ట్రీట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 6-7 months పడుతుంది. కరెక్ట్. సో ఆ హసల్ అంతా లేకుండా కూడా మేము లేజర్ హెయిర్ రిడక్షన్ ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం, బికాస్ దిస్ ఈస్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ఇంతకు ముందున్న టెక్నాలజీ ఎలా ఉండేది అంటే ఒక అల్ట్రాసౌండ్ జెల్ ఉంటుంది, అది అప్లై చేస్తారు. ఆ జెల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఆ కూలింగ్ కోసం ఆ జెల్ని అప్లై చేసి అండ్ టిప్పుతోని కొంచెం కూల్గా టిప్ ఒకటి ఉండి దానితోనే మసాజ్ చేసుకుంటూ చేసేవారు. బట్ దానివల్ల కూడా హీట్ అనేది బాగా ఎమిట్ అయ్యి కొంతమందికి బర్న్స్ అవ్వడము అలా జరిగేది. సో మనది వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఇందులో వచ్చేసి క్రయోజన్ గ్యాస్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ నాన్ టాక్సిక్ అండ్ వెరీ సేఫ్ ఫర్ హ్యూమన్ కైండ్. సో అది మనం లేజర్ షాట్ ఇచ్చిన ప్రతిసారి 2 layers లాగా ఫామ్ అవుతుంది. అంటే 1 layer ఆఫ్ కూలింగ్ అండ్ లేజర్ అండ్ 1 layer ఆఫ్ కూలింగ్. సో దానివల్ల స్కిన్ అనేది అసలు డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ పిగ్మెంట్ని మాత్రం హెయిర్ని మాత్రమే టార్గెట్ చేస్తూ చేసుకుంటాము. సో ఇలా ఒక్కొక్క బ్లాక్లో మనము గ్లైడింగ్ లాగా చేసుకోవచ్చు. లెస్సర్ సర్ఫేస్ మార్క్ చేసుకుంటే బెటర్ ఐడియా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ డైనమిక్ కూలింగ్ డివైస్ అండి, అలా ఫ్రాస్ట్ కూడా చూడొచ్చు. జీరో డిస్కంఫర్ట్. సో ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్న ఏరియా వరకు ప్రొసీజర్ అనేది అయిపోయిందండి. సో మార్క్ చేయడం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం ఫర్ సూతింగ్ ఎఫెక్ట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ వచ్చేసి 4-5 weeks తర్వాత వస్తారు క్లయింట్. అప్పుడు ఇప్పుడు చూసిన దానికంటే కూడా ఇంకా డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఆ డెన్సిటీ ప్రకారం ఒకవేళ ఇంత కోర్స్గా లేకపోతే కొంచెం మీడియం లెవెల్లో పెట్టుకొని చేస్తుంటాం. అలా ఒక 6-8 times చేసుకుంటే మ్యాక్సిమం మొత్తం క్లియర్ అయిపోతుందండి. మళ్ళీ మెయింటెనెన్స్కి కావాలంటే వాళ్ళు 6-7 months వెయిట్ చేస్తారు. అప్పుడు హెయిర్ వచ్చింది అంటే మెయింటెనెన్స్ పారామీటర్స్ వేరే ఉంటాయి. ఇయర్లీ 1 or 2 అంతే, మ్యాక్సిమం అది కూడా అవసరం పడదు. కరెక్ట్గా చేస్తే వస్తే మళ్ళీ మెయింటెనెన్స్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్కి రమ్మని చెప్తాం. సో చూసారు కదా ప్రాసెస్, చాలా హై టెక్నాలజీతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి బర్న్ అయ్యే ఛాన్సెస్ లేకుండా మంచి టెక్నాలజీతో చేశారనమాట. సో ప్రాసెస్ కూడా చూసారు కదా, అండ్ డ్యూరేషన్ కూడా చూసారు కదా. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు SM సీరం లక్స్ క్లినిక్స్కి రావచ్చు, మణికొండలో ఉంది. థ్యాంక్ యూ అండి.